హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండలైతే చాలా మండిపోతున్నాయి గదా! చాలామంది వాళ్ళ బాడీకి చలువ చేసే పదార్థాలు తినడానికైతే ఇష్టపడతారు. మధ్యాహ్నం పూట కూరలతో అన్నం తినబుద్ధి కావట్లేదని పెరుగు, మజ్జిగ ఇంకా ఏమన్నా చట్నీలుంటే ప్రిపేర్ చేసుకొని అయితే తింటారు. అలాంటి వారి కోసము స్పెషల్‌గా ఒక రెసిపీని తీసుకొచ్చాను. అదే నోరూరించే కొబ్బరి పెరుగు పచ్చడి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదు, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా, ఇడ్లీ, దోశలు, వడ, వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి దీన్నైతే పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. మరి ఈ సమ్మర్లో అయితే ఒంటికి చలవ చేసే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేయండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత గంటెతోటైతే ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇవి అసలు అడుగంటకుండా అయితే చూసుకోవాలండి. అడుగంటితే చట్నీ అనేది అసలు టేస్ట్ అనేది రాదు. అందుకోసమని అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అయితే ఈ బాండీని కిందికి దించుకోవాలి. ఇంక ఇప్పుడు పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇదంతా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇంకా నీళ్లు పోసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇంకా ఎక్కడ కొబ్బరి ముక్కలు లేకుండా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు దేంతో అయితే తీసుకున్నామో దాంతో 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఇదైతే వేసుకోవాలి. తర్వాత మిక్సీ జారు కూడా కొన్ని వాటర్ పోసుకొని కడుక్కొని ఇంకా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటెతోటైతే ఇంకా కలుపుకోవాలి. ఇంకా గంటెతోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. గంటెతోటి కలుపుకుంటే పెరుగు అనేది గడ్డలు ఉంటుంది కదా, గడ్డలు అనేది అంత ఈజీగా కలిసిపోదు. అందుకోసమనే గంటె తీసేసి ఇక్కడ విస్కర్ తోటి అయితే కలుపుకుంటున్నా. విస్కర్ తోటి కలుపుకుంటే గడ్డలు లేకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ చట్నీ లూజ్ కావాలంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. గట్టిగా ఉండాలంటే ఇంకా ఇదే విధంగా అయితే ఉంచుకోవచ్చండి. చూసిండ్రా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి పెరుగు చట్నీ. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఏం వేసుకోను. ఇంక ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి ముక్కలు దేనిలో అయితే ఫ్రై చేసుకుంటామో అదే బాండి అయితే పెట్టుకోవాలి. తర్వాత బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూను మినపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నదంతా ఒక గంటెతోటైతే మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి. ఒక 4-5 అయితే సరిపోతుంది. తర్వాత ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత గంటెతోటైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుందండి.
ఇంకా తర్వాత గంటెతోటి మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడైతే ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెము పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళొకసారి గంటెతోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టుకున్న పెరుగు పచ్చళ్ళకైతే వేసేసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో నోరూరించే కొబ్బరి పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా. ఇంక ఇది అన్నంలోనికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ పెరుగు పచ్చడి. ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే ఇలాంటి కొబ్బరి పెరుగు పచ్చడి చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా నోరైతే చాలా కమ్మగా అయితే ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.